మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కుర్చీలు మడత పెడుతున్నారు. నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలందరూ కలిపి కుర్చీలు మడత పెట్టబోతున్నారని చెప్పి వాళ్ళు కామెంట్లు చేస్తుంటే, ఒక పక్క సిఐడి వాళ్ళు వీళ్ళ కుర్చీలు మడత పెడుతున్నారంటూ రోజుకొక కేసుతో వీళ్ళని మడతెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోజుకొక కేసు ఫైల్ అవుతుంది. ఏం సార్ అసలు నేను ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు మనం ఏం జరిగిందో అది మర్చిపోయి తండ్రి కొడుకులు ఏం చేస్తున్నారంటే, సార్ ఆయన ఏదో మాట అన్నాడు, కుర్చీ మడత పెడతారు ప్రజలు అని ఏదో అంటే పెద్ద ఆయన అప్పటికే మాస్ లీడర్ అన్నారు. దానికి చిరుమందహాసంతో పరవశించిపోయి సరికల ఈ వచ్చిరాని భాషతోనూ అసలు ఏటో విషయమే తెలియకుండా రాజకీయాల్లోకి దూరిపోయిన ఈ చిన్నపిల్లడు ఉన్నాడు కాబట్టి ఒక డెమోన్స్ట్రేషన్ కూడా ఇచ్చాడు, కుర్చీ ఎలా మడత పెట్టారని. బాబు మీకు ఆల్రెడీ నీకు ముఖ్యంగా మీ నాన్నగారు మాట దేవుడు ఇరుక్కని నీకు మంగళగిరిలో ఏం మడత పెట్టాలో మడత పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా సరే నువ్వు తగుదనమ్మా అని వీరతెలకం దిద్దుకుంది ఆ ముసలోళ్ళు కడుపు కొట్టి నువ్వు అయితే తిరుగుతున్నావు కాలం మధ్యలో. మీకు వాస్తవానికి రాజకీయ క్షేత్రంలో మీకు ఇంకా అనర్హ అని ఆల్రెడీ కుర్చీలు ప్రజలు మడత పెట్టారు. అంటే మీరు కూర్చోడానికి అర్హత లేదని. దీంట్లో మీకు ఈ 5 ఏళ్ల మీ పరిపాలనలో చేసిన రాజకీయ ఒడిదుడుకుల కన్నా ఆర్థిక ఒడిదుడుకులు అని చెప్పాలి. వాటి పర్యవసానాలు ఉదాహరణకి ఫైబర్ నెట్ కేసులో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని A1 కింద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆల్రెడీ ఈ రేపు మాప ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. మూడోది ఇన్నర్ రింగ్ రోడ్లో ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ అయిందో మీ నాన్నగారిది క్లియర్గా తెలిసిన విషయం. ఇప్పుడు మీకు ఇడితి పడి తిప్పి 30 దాడి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. మీరు వెళ్ళి ఆయన ఎవరిని హోమ్ మినిస్టర్ గారిని గెలిచి ఆయన అమిత్ షా గారు ప్రశంసలు అందుకున్నారు అని ఆ భౌగోళిక ఛానల్లో ఎంత రాసేసినా సరే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, మిమ్మల్ని మడత పెట్టడానికి చేస్తున్న ఒక బీజేపీ పరంగా చేస్తున్న ఒక రాక్షస క్రీడకి, అంటే అది పార్టీ పరంగా మిమ్మల్ని పర్సనల్గా లోపలెట్టడానికి మీ నోటంపడు కాకుండా అచ్చెన్నాయుడు గారి నోటంపడు వచ్చిన ప్రవచనం నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అందరిది ఎలక్షన్ కమిషన్ మీకు వచ్చిన ఫండ్స్ ఎట్లా వచ్చాయి ఎలక్ట్రానిక్ బాండ్స్ మీద పిలిచి విచారించేది కదా. మీదైతే ప్రొయాక్టివ్గా కోర్టు పరంగానే ఒక డైరెక్షన్ ఉంది ఆల్రెడీ. దాన్ని మిమ్మల్ని మీరేంటంటే ఎస్ నువ్వు అడగడానికి వీలు లేదు అని ఒక మాటతో కొట్టి పక్కన పెట్టారు. కానీ ఇవాళ గౌరవ న్యాయస్థానం పరంగానే దే కెన్ ఆస్క్ 27 కోట్ల యొక్క విషయం ఏంటి అన్నది. అది కర్మగాల డిజిటెక్ నుంచి వచ్చిన ట్రాన్సాక్షన్స్తో మ్యాచ్ అయితే ఆ కేసులో మీరు 17 గవర్నర్ గారి చెవుల్లో చెప్పి రాక్కర్లేదు, డైరెక్ట్గా మడతెట్టేస్తారు. బేర్ మినిమం ఆఫ్ 10 years అన్నది శాశ్వత పరిష్కారం కింద ఉంది దాంట్లో. అది ఇవాళ ఎలక్షన్స్ ముందా అంటే ఆ ఛానల్లో మీరు సరదా పడుతున్నట్టు ఎలక్షన్స్ అయితే ఇవాళ రేపట్లో లేవు, ఏప్రిల్ ఎండ్లోనే ఉన్నాయి. దాన్ని మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నీకైతే చిన్నపిల్లడు బాబు నీకు అర్థం అవ్వదు, మీ నాయనగారిని అడుగు. ఏదో రాజశ్యామల యాగాలు అవన్నీ చేసి కేసీఆర్లు అంటే కేసీఆర్కి కూడా 2వ సారి రాజశ్యామల యాగం చేసినా మడతెట్టేశారు. అర్థమవుతుందా? సో ఈ మడతెట్టే కార్యక్రమంలో మీకు తెలుసో తెలియకుండా ఏం మడత పెట్టారన్నది తెలుసుకుంటే అలా డైలాగ్ వస్తుంది, రేపటి సినిమా రిలీజ్ అవుతుంది, దాంట్లో వస్తుంది క్షవరం అయితేనే కానీ వివరం తెలియలేదని. అలా అనవసరంగా నోరుంది కదా అని మీరు నుంచి ఏది మాట్లాడినా సరే అది వేరే వాళ్ళకి లీడ్ అవుతుంది. అది గమనించుకోండి. మీరు మడతెడతానంటారు కానీ అవతల వ్యవస్థలు ఎలా మడత పెడుతున్నాయో చూసుకోండి. సో ఈ పర్యవసానాలు ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటే ప్రజలు మీతో లేరు. మీరు ఓన్లీ అడవడపడడం తప్ప మీ నాన్నగారిని నంద్యాల నుంచి ఎత్తుకొచ్చినప్పుడు పెట్ట మనిషి లేడు. ప్రతిదానికి ఓ భుజం ఇచ్చే ఆయన ఎవరు మా శ్రవణ్ గారు తప్ప, ఆ చిలకలూరు పాటలో మునికించాడుకోవడానికి ఆ పొలారు అడవడి తప్ప ఇంకేడైనా ఏదైనా ఉందా? రిటర్న్ బయటకు వస్తున్నప్పుడు మాత్రం మా షెడ్ అడవడి చేశారు, అలా గంటలు లాక్కుని వచ్చి మొత్తానికి. వచ్చిందేమో హెల్త్ రీజన్స్, చేసిందేమో కోడిపెట్టలో దొరికే విన్యాసం. అవుట్కమ్ ఏముంది? సో ఇవన్నిట్లోంచి ఏంటంటే అబద్ధాల పునాదుల మీద మీరు ఏర్చుకున్న ఇటుక పేర్చుకుంటూ వచ్చి ఈ అబద్ధాలనే ప్రజల్లోకి తీసుకెళ్ళి నమ్మిద్దాం అన్న దగ్గర మీరు మడతెడతా అన్న దానికి వ్యవస్థ ఏ విధంగా మడత పెడుతుందో ఒకసారి గమనించుకోండి. అంచేత ముఖ్యంగా చిన్నపిల్లడు ఆటలు ఆడుకోమని చెప్పండి. పక్కన పార్క్ కట్టారు కదా, అక్కడ ఆడుకొని వాడిని తీసుకెళ్ళి ఊరంతా తిప్పి లేని అబాస్పాలు చేయడం తప్ప పైపచ్చి తెలుగు భాష రాదు. నన్ను అడిగితే ఇప్పుడు బెటర్ నెవర్ దాన్ లేట్ అనేది ఏదో ఒకటి ఉంటుంది ప్రొవర్బ్. అలా దానికి అనుగుణంగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఒకసారి జాయిన్ చేస్తే మీ వాడికి వచ్చిరాని ఇంగ్లీష్కి తెలుగులో అర్థం కూడా ఉంటుంది. అలా ఎర్రరంగు పార్టీకి ఎర్రరంగు వేద్దామని విశ్వ ప్రయత్నం చేసాడు. అలా మహానాడు కాడి నుంచి ఒకడు తిరుగుతుంటాడు ముసలుడు, ఆయన పట్టుకుని కూర్చోబెట్టి తెలుగు భాష ఇంకో ట్యూషన్ మాస్టర్ని పెట్టి తెలుగు నేర్పించే కార్యక్రమం చెప్పండి సార్. అప్పుడు ఏమేమి మడత పెడుతున్నారో ప్రజలు, ఏమేమి మడత పెడుతున్నాయి వ్యవస్థలో మీకు బాగా అర్థం అవుతుంది. నీకు అర్థం కాని భాషకి ప్రజల మీద నెట్టేసి అచ్చే మేమేదో ప్రిపేర్ అయిపోయి ఉన్నారు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అంటే
ఇవాళ అభంశుభం తెలియని పిల్లలు చదువుకుంటున్న చదువులు చూడండి, ఐబీ కరికులం. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అంటే చెప్తా కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చాను అవన్నీ. నువ్వు చదివి వచ్చినో లేదో దేవుడికి ఎరక. 7 పిల్లలు భవిష్యత్తుకి ప్రణాళికలు వేసుకుని ఆ స్థాయి చదువులు ఇక్కడ మా పిల్లలు చదువుకోవడానికి గర్వపడుతున్నాం మేము. ఇదయ్యా ఇన్వెస్ట్మెంట్ అంటే, ఇదయ్యా అభివృద్ధి అంటే. పిల్లల మీద పెట్టిన ఐబీ కరికులం అన్నది నా భూతో నా భవిష్యత్, అసలు ఊహకందని విషయం. వాళ్ళు చదువుకుంటున్న చదువు స్టాండర్డ్స్ చూడు. నీకన్నా బెటర్గా తెలుగు మాట్లాడతారు, నీకన్నా బెటర్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. మాకెందుకయ్యా నువ్వు వెళ్ళి దేశ విదేశాల్లో చదువుకొచ్చావు, నా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం, నా వాళ్ళకాడ మీడియం, ఇంట్లో అమ్మానాలతో కూర్చుని ఆ మంచులక్ష్మిలాగా నోరు తిరగకుండా అమ్మాయికి అయితే డబ్బుల కోసం ఎదురు చేస్తుంది. నీదే తాపత్రయం నాకు అర్థం అవుతుంది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, కథలు చెప్పుకుని అన్నల్లే తాస్తారు. ఏమనంటే మా తాతయ్య పోలిక, ఆ ఖర్జూరనాడి పోలిక అని చెప్పు. ఆయన గురించి ఎవరికి సరిగ్గా తెలియదు నిజంగా. సార్ ఊరికే ఏటో రాజకీయాలు చేసేసి ప్రతిోడు రాజకీయ నాయకుడు అయిపోతే ఇలాగే ఉంటుంది. అసలు ఆయన పెట్టుకున్న ప్రోగ్రామ్ పేరు కరెక్ట్గా చెప్పడానికే రావట్లేదు సార్. అదే మరి శంకరాభరణం సినిమా పేరు ఒకసారి 10 సార్లు చదువుకుంటే ఏ సా వాడారో తెలుస్తుంది. అంతేకాని నీకు తెలుగు భాష వాడు నేర్పడి ఆయన అడగాలి అసలు ఫస్ట్. నాకు తెలిసి నాకు అంత దొరబెట్టలు కాదు కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మనాలతోనే పెరిగాడు కదా. వాళ్ళ అమ్మగారికి ఇంగ్లీషు తెలుగే వచ్చు, వాళ్ళ నాన్నగారికి ముఖ్యంగా తెలుగు బ్రహ్మాండంగా వచ్చు. ఈ మనోడికి తెలుగు రాపడం ఏంటి అంటే చదువు సంజయ్ లేదా మరి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు లోకేష్ రాజకీయ నాయకుడు అంటే ఎలా చెప్పాలంటే వాళ్ళ కుటుంబంలోనే వృద్ధాప్యంలో చూడు, చిన్న వయసులోనే వృద్ధాప్యం వచ్చిన ఒక హీరోని నిన్న కాక మొన్న ఎవరంటే చైతన్య ఏదో అతను నోరు తిరగదు ఒళ్ళు వంగదు హీరో కింద ఆరంగేట్రం చేసి బలవంతాన్ని మన నెత్తి మీద పడేసిన పాపానికి ఎలా ఆయన హీరో కింద యాక్సెప్టెన్స్ ఉందా లేదా అన్నది ఎలాగో ఎంత నిజమో, ఇలాగే ఇతనికి రాజకీయాలు ఏంటి తెలిపిన బలవంతం రాజకీయ నాయకుడు అని మన నెత్తి మీద పడేసి లోకేష్ రాజకీయ నాయకుడు అని చెప్పిన విధానానికి ఏమైనా కంపారిజన్ అంటే ఇదే ఇచ్చుకుని చూపించండి. ఆ సినిమా వాళ్ళ పెద్ద కుటుంబాల్లో పుట్టిన పాపానికి బలవంతం వీళ్ళందరూ హీరోలను మన నెత్తి మీదకి వస్తున్నందుకు. ఇక్కడ రాజకీయాల్లో నాన్నగారు అతిరథ మహారాజుడు మంచి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్న దగ్గర బలవంతాన్ని నేను తీసుకొచ్చి మన నెత్తి మీద పడేశారు. మనం చచ్చినట్టు ఒప్పుకోవాలంటే రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి గారు అబ్బాయి అని రికమెండేషన్ క్యాండిడేట్ అంటారు చూడు. నాకు వెనకడికి మా పెద్దనాన్న ఒకళ్ళు భలే జ్ఞాపకం వస్తారు. ఆయన రిజిస్టర్ కింద చేస్తూ మా ఆంటీ వాళ్ళ అబ్బాయిని ఉద్యోగానికి రికమెండేషన్ అడిగింది, ఎవరితో చెప్పాను. ఆయన ఎలా తీసుకెళ్ళి చెప్పాడంటే, వీడైతే మా ఇంట్లో కానీ నాకైతే నిజంగా అసలు ఎందుకు పనికిరాడు ఉపయోగపడ్డు, నీకేమైనా పనికి వస్తే ఉద్యోగం ఇవ్వని రికమెండ్ చేశాడు. అలాగా ఈ బలవంతాన్ని మన్నెత్తి మీద పెట్టి రాజకీయ నాయకులు ముఖ్యంగా చెప్తున్నాను, ప్రతిదానికి కంపారిజన్ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. ఇక్కడ మీరు గమనించారు లేదో, నాకు నిన్నటితో ఇంకా పూర్తిగా మంటెక్కిపోయింది. ఎందుకంటే ఆ కుర్చీ మడతపెట్టి డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, ఇప్పుడు కేటీఆర్ అన్న వ్యక్తి ఉద్యమ నేపథ్యంతో తండ్రికి సహచరులుగా అలా వచ్చి రాజకీయ అరంగేట్రంలో ఇవాళ తెలంగాణలో భౌగోళిక స్థితిగతుల మీద పూర్తి అవగాహనతో, ఒరాటరీ స్కిల్స్తో అనర్గళంగా మాట్లాడగలడు, అనర్గళంగా ఏ విషయం మీద చర్చించగలడు, రాష్ట్ర హితం ఏంటో అణువణువున తెలిసిన వ్యక్తి. అది ఒక తండ్రికి తగ్గ కొడుకు అంటారు. మనోడు ఉన్నాడు గబగబ గాబరా పడిపోయి రాజకీయాల్లోకి వచ్చేసి సేమ్ ఆ చైతన్య, ఆయన పేరేటండి సినిమా హీరో పేరేటే చైతన్య, ఆయన ఎలా హీరో అయిపోదామని వాళ్ళ అమ్మ నాన్న ప్రాణాలు తిరిగి అయిపోయాడు. నోరు తిరగని బాలకృష్ణ ఇంట్రడక్షన్ ఒకటి. ఈరోజు జగపతి బాబు సినిమాలో కాస్త ఎలగబెట్టాడు మొదట్లో. అప్పటితో అమ్మమ్మ ప్రమాదం పొంచుందని ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఏదో 4 డబ్బులు కాలు చేయకూడదు తీసుకుని సంపాదించిన 4 డబ్బులు తీసుకుని సినిమా తీసేసాడు. అలాగే ఈ నాన్నగారి పేరు చెప్పుకుని బలవంతాన్ని రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాలతో ఆడుకుంటాడు. గమనించుకోండి, ఎంతసేపు 42 సంవత్సరాల చరిత్ర కలిగిన మహానుభావుడు పెట్టిన పార్టీ వాళ్ళ తాతగారు ఎవరు, రామారావు గారు. తదనంతరం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దురంధరుడు. ఆయన రాజకీయానికి ఒక వన్నె తీసుకొచ్చిన వ్యక్తి. వీళ్ళందరినీ ఎన్నాళ్ళు చూడు 6 నెలలు సావాసం చేసి ఆడు ఇడి ఎవడతారు అన్నట్టు ఈ 4 ఏళ్ళ పొద్దు నుంచి ఆ పార్టీలో కాళ్ళు చేయి కూడ తీసుకుని లోపలికి వచ్చి ఇంత చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మాస్ లీడర్ అనిపించాడు. దేనికండి ఇది నాకు అర్థం కాదు. దేనికైనా పనికొచ్చిన పని అది. ఆయన స్థాయిని అంటే సుపుత్ర కొంప పీకరా అని ఉంటాడు. అలాగా మనోడు చేసిన పని అల్లారు ముద్దుగా చూసుకున్న పాపానికి రాజకీయాలు తెలియదు, రాష్ట్ర స్థితిగతులు తెలియదు, ఏం చేసింది నీ ఆయన ఎడ్డితనం ఎక్కడ తెలిసింది తెలుసా? అనంతపూర్లోకి ఎంటర్ అయ్యాడు. ఎక్కడ రాయలసీమ నుంచి మొదట కుప్పం కాడ మొదలెట్టి రాడు ఇది మనమే కట్టామని అడుగుతాడు. పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి అయ్యి ఉండి ఎన్నొచ్చాయి ఏటొచ్చాయి కూడా లెక్క జమలేదు.
సెల్ఫీలు తీస్తాడు. అన్నారు నేనే తీసాను, ఇది మనమే కట్టేవాట అని. ఇంకేం చెప్పాలి? ఆలోచించుకోండి. ఇంకెంతకన్నా నేను చెప్పదలుచుకోలేదు. ఆలోచించుకోండి. వాళ్ళు కుర్చీలు మడత పెడుతుంటే వ్యవస్థలు ఏం మడత పెడుతున్నాయో తెలుసుకోమనండి. ఇంకంతకన్నా నేను చెప్పదలుచుకోలేదు. సార్ అంటే ఇప్పుడు రాజశ్యామల యాగం, యాగాల ద్వారా అధికారాలకు వస్తారంటారు సార్. మంత్రాలకు సంతకాలు రాలితేనో సామెత ఉంటుంది. కేసీఆర్ చేస్తేనే మంటడి పెంచిపోయింది. సార్ మనకి స్వచ్ఛత, మనలో ఒక పరిపక్వత, అండ్ తర్వాత మనకి ఏంటంటే ఒక చిత్తశుద్ధితో ఏదైనా పని చేసాం అనుకోండి సార్, భగవత్ సంకల్పం ఉంటుంది. మనలో ట్రాన్స్పరసీ లేదు. మనకు ప్రతి దాని మీద మన జీవితం వెనక చూస్తే గులివింది సామెత. మనం యాగాలు అన్ని రాజరిక వ్యవస్థలలో చేస్తే ఎలాగవుతుంది చెప్పండి? ఇది ప్రజాస్వామ్యం. ఆల్రెడీ రాజరిక వ్యవస్థలు అంతరించిపోయి అశ్వమేధ యాగాలు, రాజశ్యామల యాగాలు చేసేస్తే ఎక్కడి దాకా గుర్రం వదిలితే అక్కడి దాకా సామ్రాజ్యాలు, విస్తరణలు, ఈ కథలన్నీ చిన్నప్పుడు. ఇప్పుడు అవి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి హితం ఏం చేసాం, వాళ్ళ హితం కోరి మన పరిపాలన ఏ విధంగా ఉంది, మన పరిపాలన దక్షత ఏంది, దీనికి కొలమానం 5 సంవత్సరాలకు వస్తారు వచ్చే ఎలక్షన్స్. అంతేకాని కుర్చీ మడతెట్టేస్తాం, దాన్ని తీసుకెళ్ళి అల్లక్కడెక్కడ కొట్టేస్తాం, వీళ్ళని కొట్టేస్తాం, గొడ్లోడు తీసి పరిగెట్టించేస్తాం, అంకుశంలో రామరెడ్డిని పంపించినట్టు పరిగెట్టించి అంటే సినిమా కథలు. ఈ సినిమా వాళ్ళకి అసలు ఏవి తెలివితేటలు ఉండవడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఎందుకంటే అలా ఖర్జూర్ నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారిలాగా ఎబిలిటీ ఉంటుంది. రామారావు గారి ఫ్యామిలీని 10 పైసలు చెప్తున్నట్టు ఆ తెలివితేటలే ఉంటాయి, సినిమా తెలివితేటలే. ఇది ఇంకోటి, కానీ ఇంకెట్లే. రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమా తీశారు కదా సార్, నేను చూడలేదు. నిన్న కూడా అడిగారు, నేను చూడలేదు. అడ్డమైన చెత్త నేను చూడను. నన్ను మొన్న యాత్ర 2 కూడా ఒక బలవంతాన్ని పంపిస్తే వెళ్ళాను. నా వల్ల కాదు అలాంటి సినిమాలు చూడను. అవుట్కమ్ ఈజ్ వెరీ క్లియర్. నీకు అందులో నాకు నిన్న ఒక దిక్కుమాల క్లిప్పింగ్ ఒకటి వచ్చింది. రాజధాని ఫైల్స్ అంటే అది రాజధాని చుట్టూ జరిగి చచ్చింది, ఏదో దాని మీద తీసి చచ్చాడేమో అనుకుంటే ఆడు బాబాయిని గొడ్లేసి నరికేసింది. అది డెమోన్స్ట్రేషన్ ఇచ్చి చూపిస్తుంది. అదే సార్, జనరల్గా నేను కూడా అది మాట్లాడదామనే నేను కూడా క్లిప్ ఒకటి వాట్సాప్. అది ఎంత తెంగరోడ్ అంటే సింపుల్గా చెప్తా, సూటు బూటు వేసుకుని డిస్కషన్లో ఆ అర్ధరాత్రి చంపేశారా బాబు అంటే అర్ధరాత్రి వాడు సూటు బూటు వేసి పడుకుంటాడు. అక్కడే తెలుస్తుంది. అంటే ఫ్రస్ట్రేషన్ బయటికి తీద్దాం అన్న కాన్సెప్ట్లలో ఉన్నారు. పులిని చూసి నక్కవాత పెట్టుకునే రాజకీయాలు ఎప్పుడైతే తెరలేపారో అది అధోగతి రాజకీయాలు అంటారు. పురోగతి ఉంటుంది దానికి. అట్లీస్ట్ వీళ్ళు ఒక సినిమా తీయాలనుకున్నప్పుడైనా దానికి కూడా యాజిటీస్గా ఎట్లా అప్లై చేసుకుంటారు, దానికైనా క్లారిటీ ఉంటుంది. వీళ్ళు లోపల ఏదైతే చెత్త ఉందో అదే చెత్త బయటకు ఇచ్చా. వాళ్ళతో మాట్లాడే వాళ్ళందరూ అదే ఫిక్షన్లో ఉంటారు. చూడండి కావాలంటే మీరు, వాళ్ళు బయట ప్రపంచం చాలా నూతులో కప్ప టైప్లోనే ఉన్నారు వాళ్ళ ఆలోచనలు. ఎవరైతే ఆ టెరిటరీలో ఉన్నారో వాళ్ళందరి ఆలోచన దృక్పథం ఎలా ఉందంటే సేమ్ టు సేమ్ అమోనియా ప్రింట్లే. కొత్తదనం ఏం లేదు. ఇంకో విధంగా ఆలోచించడానికి కూడా ప్రయత్నించట్లేదు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సునీతమ్మని, షర్మిలమ్మని, భారతమ్మని తిడుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏ ఆడవాళ్ళని తిట్టినా గతంలో భువనేశ్వరమ్మ గారిని తిట్టడం కూడా ఖచ్చితంగా మాట్లాడడం తప్పు. అది నేను మొమ్మట్ లేకుండా చెప్తున్నా. ఆడపిల్లల విషయం ఇది. వెనకాట్లు ఎవరు చేయించారన్న విషయాన్ని ఏ పరాలు మర్చిపోతున్నారు. చేయించింది వాళ్ళైనా సరే దొరికిన తర్వాత కూడా మేం కాదని పక్కోడి మీద బురద వేయడానికి ప్రయత్నిస్తాం. చాలా ప్రతిదీ అలవాటు చేసుకున్నారు వాళ్ళు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే మంచిని మంచిగా ఎప్పుడైతే ఒప్పుతూ ఉంటావో అది నీలో ఒక లోపం. ఆ లోపానికి వాళ్ళు పెట్టిన పేరేంటి? సైకో అని. ఆ సైకలాజికల్ డిజార్డర్ ఎక్కడ వస్తుందంటే నీకు వస్తుంది. ఎప్పుడైతే నీకు ఆ డిజార్డర్ ఉన్నప్పుడు నువ్వు దేన్ని సక్రమంగా చూడలేవు. ప్రతిదీ నీకు తప్పుగానే కనబడుతూ ఉంటుంది. సో అంచేత మనం ఒక రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో ఏం జరుగుతుందో ఏం జరిగిందో కూడా నువ్వు అవగతం చేసుకోకుండా ఎంతసేపు అవతలను తిడదామనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, నీకు విషయం తెలుస్తుంది అన్న దగ్గర విషయం ఏమీ తెలియదు అన్న నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో నేను ఐ డిసైడెడ్ నాట్ టు స్పేర్. మనకి చిన్నప్పుడు ప్రోవర్బ్ ఉంటుంది, స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అని. అలా తగలడపోతున్న రాజకీయాలకి నీ వల్ల అయితే కాదు, నీ వల్ల అవుతుందని ప్రజలు భ్రమించే కార్యక్రమం అయితే నేను అప్పటి నుంచి లేను. వాస్తవం చెప్తున్నాను. నేను వాళ్ళు ఆవేశపూరితమైన ధోరణితో రాజకీయాలు చేద్దామని డిసైడ్ అయితే, ముఖ్యంగా వెంజంటా పాలిటిక్స్ చేద్దామని, ప్రజాస్వామ్యంలో దానికి విలువ లేదు, తావు లేదు. ఎందుకంటే 1947 సంవత్సరాల స్వతంత్ర సాధనలో ఎంతోమంది అమరులు అయ్యారు ఆవేశకావేశాలతో. నేను గొప్పగా కొలిచే భగత్ సింగ్ లాంటి వాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా నేను ఆదర్శంగా తీసుకోవచ్చు. కానీ బట్ గాంధీ సిద్ధాంతాలతో మనకు వచ్చిన స్వతంత్రంలో, గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్న భారతంలో భావావేశాలకు గురి దాంట్లోంచి ఒక ఆవేశకావేశాలతో ఒక అవుట్కమ్ డెరైవ్ అవుదాం అన్న దగ్గర ఇంపాసిబుల్. నేను ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నా చూడు, సబ్మిసివ్నెస్ అన్నదే ఒక బాడీ పోస్చర్. జగన్మోహన్ రెడ్డి గారి సబ్మిసివ్నెస్, ఇది పచ్చళ్ళమ్ముకున్న దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సబ్మిసివ్నెస్తోనే కూర్చున్నాడు ఆయన. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్ అక్కడ చూపిస్తున్నాడు అతను అగ్రెషన్. అవును సార్.
దిస్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎవరైనా సరే ఎవరు ఎక్కడ ఎలా నడుచుకోవాలి, నడవడిక అన్నది చాలా ఇంపార్టెంట్. అవును, అన్నిటికీ ఒకటే మంత్రం ఉండదు. అంతే కదా సార్. సో ఇది గ్రహించినప్పుడే రాజకీయ నాయకుల్లో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. అంతేకాని ప్రోకింగ్ సింపుల్గా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది వాళ్ళ అవతల వాళ్ళకి అర్థం అవ్వదు. వాళ్ళ ఆవేశానికి గురయ్యి ప్రొవకేషన్లో ఉంటారు వాళ్ళు. ఓకే, పూనకాలు అంటారు చూడండి, మనకి జాతరలో అట్లా పూనకాలు వస్తాయి. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే మేనియాలో ఉంటారు. ఈ టైంకి ఆవిడకి పూనకం రావాలి అన్నది ప్రీకన్సీవ్ నోషన్. ఈ టైంకి భగవంతుడు పూనేడు అన్న భ్రమలో వాళ్ళందరూ ఉండి అందరినీ అలాగే దేవుడు పూంతాడు ఇలాంటివన్నీ చెప్తున్నట్టు వీళ్ళు కూడా ఆ సభలో ఒక భావావేశానికి ప్రొవకేషన్ రెచ్చిపోతున్నాను, మనం రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోతున్నారు అన్న విషయంలో అదే ప్రాస్పెక్ట్లో ముందుకెళ్తున్నాయి ఆ పొజిషన్స్. ఓకే, మీరు గమనించండి సార్. దానికి అప్పుడు వజ్రాయుధం సినిమా ఒకటి ఉంటుంది, కృష్ణ గారి సినిమా చూసుకుంటే ఒక డైలాగ్ ఉంటుంది, రెచ్చిపోతా అంటే ఇమ్మీడియట్గా ఆయన చెప్తాడు చచ్చిపోతామని. అది చేసుకుంటే అది తెలుసుకుంటే చాలు, ఇంక అంతకన్నా ఇంకేం లేదు. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.